Right. Good evening to all partners. So myself Nagendra, I am from Chintal. Okay, today I am the host for this section. So a small instruction to all members. ప్లీజ్ మీరు వీడియో అనేటువంటిది ఆన్ చేసుకోండి అందరూ కూడా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ట్రావెలింగ్లో కానీ పాసిబిలిటీ లేకపోతే సో మీ వీడియో ఆఫ్ చేసుకోవచ్చు, కానీ ప్రజెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్ చేసుకుంటే బెటర్. ఓకే, అండ్ ఆల్సో వన్ స్మాల్ ఇన్స్ట్రక్షన్ టు ఆల్ పర్సన్స్ ఆల్సో. సో దయచేసి ఎవరు కూడా ఇన్ బిట్వీన్ మీరు అన్మ్యూట్ చేయొద్దు. అండ్ ఎవరైనా పిల్లలు ఉన్నారంటే కూడా స్క్రీన్ కొంచెం దూరంగా ఉంచండి, ఎందుకంటే స్మాల్ డిస్ట్రాక్షన్స్ అనేటువంటిది ప్రీవియస్ దాంట్లో చేయడం మేము చూసాము, కాబట్టి ఒకసారి ఇంటిమేట్ చేస్తున్నాం అందరికీ కూడా. సో చెక్ చేసుకోండి అది. సో ఈరోజు హోస్ట్ వచ్చేటప్పటికి సార్ వచ్చేటప్పటికి 20 yearsగా గవర్నమెంట్ సర్వెంట్ అనమాట. సో ఆయన పాస్ట్ 20 yearsగా చేస్తూ కూడా ఇప్పుడు 8 years నుంచి ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తున్నారు. సో దాదాపు 5 to 6 years నుంచి బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఆయన నేమ్ అనేటువంటిది చెప్పేటప్పటికి ఆయన ఒక ప్రౌడ్ ఫీల్ అవుతారనమాట. సో ఆ ప్రౌడ్నెస్ని మేము కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. సో ఆయన వచ్చేటప్పటికి ఏంటంటే రమేష్ అండ్ హేమ అండ్ రమేష్ కోలా సార్. సో టుడే హోస్ట్ సార్, ఓవర్ టు యూ సార్. Yes. Okay. Thank you, Mr. Nagendra. Okay. Yes. My voice audible, Mr. Nagendra? Okay. Okay, sir. Yeah. Okay. Yes, friends. Good evening. Good evening, India. Good evening, Hyderabad. Okay. Yes, friends, all my partners. Once again, good evening. Sir, definitely. Myself, Ramesh na peru. Nenu government servant in School of Education for 20 years andi. Last 9 November ki. So, ee opportunity lo nenu ఆల్మోస్ట్ 4 years అండి. 4 years నుంచి నేను ఉన్నాను అనమాట. సో సూపర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మేడం షేర్ చేసుకుంటారు, దెన్ ఐ విల్ కంటిన్యూ. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మై సెల్ఫ్ హేమ రమేష్. మేము ఈ బిజినెస్ ఆపర్చునిటీని 3.5 years నుంచి చూస్తూ ఉన్నాము. మేమెందుకు ఈ ఆపర్చునిటీలో ఉన్నామనంటే, ఇక్కడ వచ్చేసి గ్రేట్ సిస్టమ్, BWW సిస్టమ్ అన్నమాట. ఇంకా ఒకటి వచ్చేసి పాజిటివ్ అసోసియేషన్, ప్లస్ ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ను చూసుకుంటూ మనం ఎట్లా సక్సెస్ కావాలనో అనేది ఒకటి మాకు నచ్చింది అనమాట. మేము కూడా సక్సెస్ అవుతాము అన్న హోప్ తోన మేము ఈ బిజినెస్ ను బిల్డ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా మంది బయట పీపుల్, చాలా మంది కూడా మన కోవిడ్ సిచ్యువేషన్ లోపల చాలా మంది జాబ్ లేకుంటూ, వేరే సోర్స్ లేకుంటూ, తర్వాత మామూలుగా ఈ యంగ్ జనరేషన్ కూడా ఖాళీగా ఉన్నారనమాట. వాళ్ళకు ఒక ఆపర్చునిటీని ఇవ్వచ్చు అనే దాంతో కూడా మేము బిజినెస్ ను బిల్డ్ చేస్తున్నాము. ఈ మనం ఏదో డబ్బు రూపంలో కాకుండా వాళ్ళకు ఈ రకమైన ఆపర్చునిటీని వాళ్ళకు అందజేయవచ్చు అన్నమాట. మనం చేసే యొక్క పనిని ఎలాగ డిస్టర్బెన్స్ చేసుకోకుండా దీన్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హేమలత. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, లిటిల్ బిట్ మై సెల్ఫ్, నేను ఎందుకు బిజినెస్ ని సీరియస్ గా బిల్డ్ చేస్తున్నా అనడానికి మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఫ్రెండ్స్, నేను మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అనమాట. 20 years గవర్నమెంట్ జాబ్. సో బట్ జాబ్ నాకు బెటర్ థాట్స్ ఉన్నాయండి. అంటే ఒక మంచి ఏదో లైఫ్ బెటర్ ఉండాలా, మంచి లైఫ్ స్టైల్ ఉండాలనేటువంటి థాట్. అంటే మేమంతా కూడా గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి అనేటువంటి థాట్ లో ఉండేవాడిని. అంటే ఒక మంచి ఆఫీసర్ క్యాడర్ ఉంటే పీపుల్కి హెల్ప్ చేయొచ్చు అని అనుకున్నాను. కానీ ఈ ఆపర్చునిటీ టేకప్ చేసిన తర్వాత ఇందులో హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ చూసాను ఫ్రెండ్స్. అంటే
ఇక్కడ ఆ ట్రక్ డ్రైవర్ నుంచి కూడా, కండక్టర్ నుంచి కూడా, స్లమ్ లో పుట్టినటువంటి ఒక నార్మల్ పర్సన్స్ నుంచి కూడా, ఏదైతే మనం ఐఏఎస్ ఆఫీసర్ అండ్ నోబుల్ అండ్ డాక్టర్స్, ఒక హైలీ ప్రొఫెషనల్ పోలీస్ ఆఫీసర్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్ పీపుల్ చూసిన తర్వాత అనిపించింది నాకు, దిస్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ అని. అండ్ దీని ద్వారా నేను ఒక మంచి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని, మా పిల్లలకి ఎట్లా ఒకరి దగ్గర పని చేయకుండా మంచి ఫ్రీడమ్ లైఫ్ ఇవ్వచ్చు, మంచి ప్యాషన్ లైఫ్ ఇవ్వచ్చు అని చెప్పని నేను ప్యాషన్ గా బిల్డ్ చేస్తున్నాను ఫర్ ఆల్మోస్ట్ ఆల్ 4 years అనమాట. దిస్ ఈస్ మై ఇంట్రడక్షన్ ఫ్రెండ్స్. సో ఎస్, నేను ఇక్కడ ఈరోజు మీకు ఏదైతే న్యూ క్యాండిడేట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ ఫ్రెండ్స్. మీరు మీ నేమ్ ని ఎక్కడి నుంచి, మీ పేరు మీరు చాట్ బాక్స్ లో ఎంటర్ చేయొచ్చు. ఓకే, వెల్కమ్ ఫ్రెండ్స్ అగైన్. ఎస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఏదైతే మీరు ఎదురు చూస్తున్నటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో, ఈ రోజు మీకు ఒక లైఫ్ చేంజింగ్ ఈవెంట్ ఫ్రెండ్స్. సో యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ అంటారు. ఎందుకంటే లక్ అనేది ఈజీగా రాదు ఫ్రెండ్. అంటే మీరు ఎలిజిబిలిటీ ఉంటేనే, మీకు ఆ అర్హత ఉంటేనే మీ ముందుకు ఒక లక్ అనేది వస్తుందని అర్థం. దాన్ని మనము తీసుకొని దాన్ని డిసిజన్ చేయగలిగితేనే, అది చిన్నది కానీ పెద్దది కానీ డిసిజన్ చేయగలిగితేనే మీరు రీచ్ అవ్వచ్చు అనమాట. అంటే సక్సెస్ అవ్వచ్చు ఏదైనా కూడా. ఎస్ ఫ్రెండ్స్, సో మరి వాట్ ఈస్ ద ఆపర్చునిటీ? సో మీరు ఇక్కడ ఓన్లీ మైండ్ ఇట్లా ఓపెన్ చేసి మీరు ట్రై టు అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ తర్వాత అంతేకాదు ఫ్రెండ్స్, అంటే అండర్స్టాండ్ ఓపెన్ హార్ట్ తో ఉంటే బెటర్ అనమాట. ఎస్ ఫ్రెండ్స్, సో ఇక్కడ బిజినెస్ ఆఫ్ 21st century, అంటే ఇక్కడ 21st century లో ఉన్నాం మనం. ఇది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ ద 21st century. అంటే చూడండి, ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది 21st century గురించి మాట్లాడుతున్నాం మనం. మరి ఈ 21st century కాన్సెప్ట్ ఎందుకు అనాలి? మరి 20th century బిజినెస్ అనొచ్చు, లేదా 19th century బిజినెస్ అనొచ్చు కదా. సో దిస్ ఈస్ 21st century ఎందుకు అంటున్నాం ఫ్రెండ్ అంటే, కంప్లీట్లీ చేంజ్ అనమాట. అంటే లాస్ట్ సెంచరీ కంటే కూడా ఈ సెంచరీలో ట్రమెండస్ చేంజెస్ వచ్చినాయి కాబట్టి మనము దానికి అనుగుణంగా మనం చేంజ్ అవుతేనే, చిన్న చిన్న చేంజెస్ తీసుకోవడం ద్వారానే ఒక బిగ్ సక్సెస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, యా, వాట్ ఈస్ మరి ఏంటది ఆ 21st century బిజినెస్ కాన్సెప్ట్ ఏంటనేది మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోతే, యా సో ఎజెండా, వాట్ ఈస్ అవర్ ఎజెండా? మనం ఈ రోజు ఎజెండా ఏంటి? సో చూడండి ఫ్రెండ్స్, మనము ఒక డే వైజ్ టైం టేబుల్ ఎలా పెట్టుకుంటామో, ఈ ప్రోగ్రామ్ కూడా ఒక ఎజెండా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఈ 30 minutes లో, నేను ఏదైతే 30 to 40 minutes లో మీతో షేర్ చేసుకుపోయేటువంటి ఆపర్చునిటీలో ఉన్నటువంటి ఈ విషయాలు మీరు తెలుసుకోగలుగుతారని అర్థం. ఎస్, సో ఇక్కడ క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ అంటే, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా కానీ క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ అంటే మనీ సంపాదించేటువంటి దారులు ఎన్ని ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ అనమాట. అంటే మనీ సంపాదించడానికి కొన్ని వేస్ అనమాట, కొన్ని దారులు ఉంటాయి. సో మరి ఆ వేలో మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతే బెటర్ అవుతాం, రిచ్ అవుతాం, లేకపోతే ఫ్రీడమ్ అవుతాం, సక్సెస్ అవుతాం అని అర్థం. సో ఎక్కడ ఉన్నాం, ఎక్కడి నుంచి వెళ్ళాలి అనేటువంటి క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ గురించి తెలుసుకుంటాం. అండ్ అసెట్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్, మనకు మీరు ఇది జాబ్ కాదు ఫ్రెండ్స్. మీరందరూ చాలా డిఫరెంట్ జాబ్ చేస్తుండొచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చిన్న చిన్న బిజినెస్ చేస్తుండొచ్చు, ఓకేనా. కానీ ఇది జాబ్ కాదు ఫ్రెండ్, ఇది ఒక ప్యూర్లీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే ఏంటంటే, మనము డబ్బు కోసము పనిచేయమనం, అంటే డబ్బు కోసం పనిచేయం, డబ్బు కోసం పనిచేసి జాబ్ చేస్తే వస్తే, చేయకపోతే రాదు. కానీ ఇక్కడ మాత్రం ఒక అసెట్ బిల్డ్ చేస్తే, ఓకే, అది మనకు తరాలకు నిరంతరంగా ఇన్కమ్ ఇస్తుందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక బిల్డింగ్ కట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మనం ఒక బిల్డింగ్ కడితే కొంత టైం పట్టొచ్చు, అలాంటిది కట్టామంటే నిరంతర ఆదాయం, ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇన్కమ్ ఇస్తుందని అర్థం. ఇక్కడ కూడా అసెట్ డెవలప్ చేస్తాం, అంటే క్యాష్ ఫ్లో అవుతుంది అనమాట, నిరంతర ఆదాయం ఇస్తుంది అసెట్స్ అనమాట, ఒక్కసారి బిల్డ్ చేసినట్టే. దాని గురించి తెలుసుకుంటాం. బిజినెస్ ప్లాన్ ఓవర్వ్యూ తెలుసుకుంటాం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్, మీ లైఫ్ చేంజింగ్ అనేది ఇక్కడే అనమాట. మేము బాగా అట్రాక్ట్ అయిన కాన్సెప్ట్ మెంటార్షిప్. వాట్ ఈస్ మెంటార్షిప్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకుంటాం. ఎవరు మెంటార్స్ ఉంటారు, ఎలాంటి పీపుల్ ఉంటారు అనేది కూడా మీరు ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. యా, కంపెన్సేషన్ స్ట్రక్చర్. మరి డబ్బే కదా, మనకు డబ్బు కావాలా, మరి మనీని ఎట్లా మనం అర్న్ చేయొచ్చు, ఎట్లా నిరంతర ఆదాయం, అంటే మనీ వచ్చేటువంటి వేస్ ఏందని కూడా మనం ఇక్కడ నుంచి తెలుసుకుంటాం అనమాట. ఎస్, నెక్స్ట్ లైన్ లోకి వెళ్తే, ఎస్, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏం ఫ్రెండ్స్ అంటే,
చాలా మంది ఏంటి ఏంటి ఎలా ఎలా అని చెప్పని కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ చేస్తుంటారు అనమాట. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం కావాలో అనేటువంటి క్లారిటీ ఉండదు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇప్పుడు జాబ్ ఎక్కడో ఏదో పని చేస్తున్నారు, నేను ఎక్కడో ఏదో పని చేస్తూనే ఉన్నారు అన్నట్టు, సంపాదించే మార్గంలో ఉన్నారు. కానీ మరి అక్కడ మీరు కంప్లీట్లీ సాటిస్ఫై లేరు కాబట్టి ఏదో మిస్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చారు. అదేదో మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే ఇక్కడ మీరు ఎలా చేయాలనేదానికి మెంటార్స్ అన్నాం కదా, ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అంటే నేర్పించడానికి. బట్ మీరు ఒక గుడ్ స్టూడెంట్ గా అంటే మీరు గుడ్ డిసిషన్ చేయగలిగితే, మీకు ఏం కావాలో తెలుసుకోగలిగితే అనమాట. మరి ఏం కావాలి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాల్యూస్ అండ్ డ్రీమ్స్ కనబడతా ఉన్నాయి. చాలా మందికి డ్రీమ్స్ అందరికి ఉంటాయి అంటారు అనమాట. నేను పీపుల్ తో మాట్లాడుతుంటే అంటారు అనమాట, చాలా మందికి డ్రీమ్స్ లేని ఎవరు ఉంటారు, డ్రీమ్స్ లేని ఎవరు ఉంటారు అని చెప్పని. డ్రీమ్స్ చాలా మంది ఉండొచ్చేమో, అంటే అందరికి కావాలనుకుంటారు, కానీ దానికి ప్రైస్ అంటే దానికి టైం పెట్టడానికి రెడీ ఉండరు, దాన్ని లేకపోతే దాన్ని సాధించుకోవడానికి రెడీ ఉండరు అనమాట. బట్ అన్నిటికీ మించి ఇక్కడ మేము ఈ డ్రీమ్స్ అండ్ వాల్యూస్ లో మేము ఇంపార్టెన్స్ ఇచ్చేది, ఈ అసోసియేషన్ లో ఇచ్చేటువంటిది ఏదంటే వాల్యూ ఇచ్చేది వాల్యూస్ అనమాట. మేము చాలా నమ్ముతాం, వీ బిలీవ్ ఆల్ దీస్ వాల్యూస్. ఏంటి చెప్పండి ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఫ్యామిలీ, వెల్ బీయింగ్, ఫెయిత్ ఇట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు సొసైటీలో మనకు చాలా మంది పీపుల్లో కొరత ఏంటి అంటే వాల్యూస్ మిస్ అయినాయి కాబట్టి మనం డిస్టర్బ్ అవుతున్నాం. ఈ రోజులలో తల్లిదండ్రులని కూడా లేనటువంటి కొడుకులు, కుమారులు ఉన్నారు. తల్లిదండ్రులు, పేరెంట్స్ చూడలేని అంటే వాల్యూస్ ఎంత తగ్గిపోయినా చూడండి. మరి తల్లిదండ్రులే చూడలేని వాళ్ళు సిబ్లింగ్స్, వాళ్ళని, ఇన్లాస్ ని, లేకపోతే సిస్టర్స్ ని, లేకపోతే అత్త మావ, వాళ్ళని చూస్తారు చెప్పండి. నైబర్స్ ని అసలే చూడరు. అంటే ఇక్కడ మనకు ఫ్యామిలీ అంటే ఒక మంచి అందరిని హ్యాపీగా చూడగలిగేటువంటి వాల్యూస్ ఇక్కడ డెవలప్ అవుతాయని మేము వీటిని నమ్ముతాం. ఇక్కడ అలాంటిది లైఫ్ స్టైల్ ఉంటుంది అనమాట. వెల్ బీయింగ్, మనం బాగుండడమే కాదు ఫ్రెండ్స్, మనము ఇతరులతో కూడా బాగుండడం అనేది ఇక్కడ అనమాట. అంటే పీపుల్ కి హెల్ప్ చేస్తే మనం కూడా బెటర్ అవుతామని అర్థం. అంటే పీపుల్ తో చక్కగా హ్యాపీగా ఉండడం, మనందరితో మంచిగా ఉండే విధంగా ఇక్కడ వాల్యూ. ఇంకా ఫెయిత్, ఇక్కడ ఎవరు కూడా ఎవరి ఫెయిత్, ఎవరి విశ్వాసాలు, ఎవరి నమ్మకాలు వాళ్ళు అనమాట. ఎలాంటి వాటిని డిస్టర్బ్ చేసుకోకుండా వాటిని డెవలప్ చేసుకుంటూ ఇక్కడ గ్రో అవచ్చు ఫ్రెండ్స్. అండ్ వాల్యూస్ లో మరొక కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రీడమ్ ఫ్రమ్ డెబ్ట్. చాలా మంది ఈ రోజులలో అప్పు లేని వాళ్ళు ఎవరున్నారు చేయొద్దని ఫ్రెండ్స్? నో. సో అప్పు లేని వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ డెట్స్ ఉన్నాయి అనమాట. అంటే ఈఎంఐస్ ఉన్నాయి, ఓకేనా, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి అప్పులు ఉన్నాయి. కారణం ఏంటంటే మనము ఫాస్ట్ ప్రపంచంలో ఫాల్స్ ప్రిస్టేజ్ లో లైఫ్ లీడ్ చేస్తున్నాం. మనం సంపాదించే తక్కువ, మన జీవన విధానం ఎక్కువ తెచ్చుకుంటున్నాం అనమాట. ఒక బైక్ తెచ్చుకుంటాం, ఒక కార్ తెచ్చుకుంటాం, లేకపోతే ఇంకొకటి అనమాట. అట్లా అప్పుల్లో కూరుకుపోతున్నాం. అప్పుడు ఏమైతుందంటే వాల్యూస్ తగ్గిపోతున్నాయి, అంటే డిస్టర్బ్ అవుతున్నాం, మాట మీద ఉండట్లేదు. ప్రిన్సిపల్స్ ఇక్కడ ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేసుకోవచ్చు. ఇంకా లెగసీ అంటే వారసత్వంగా, అంటే తరాలకు ఇవ్వడం. మనం ఏమి ఇచ్చిపోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పండి? చాలా మంది పేరెంట్స్ కావచ్చు తన యొక్క ఫ్యామిలీకి అప్పులు ఇచ్చిపోతున్నారు ఫ్రెండ్స్. అసలు ఆస్తులు కాదు, అప్పులు ఇస్తున్నారు, ఓకేనా. అలాంటి సిచ్యువేషన్ లో ఉంది. కారణం ఏంటంటే డెట్స్, అప్పులు ఉండడమే. కాబట్టి ఇట్లాంటి పీపుల్ స్టూడెంట్ మనము ఇక్కడ నుంచి ఈ యొక్క అవకాశం స్వీకరించినట్లయితే మనము మన పిల్లలకి ఒక మంచి బెటర్ లైఫ్ ఇవ్వచ్చు అనమాట. ఓకే. స్పిరిచువల్ అంటే ఒక డిసిప్లిన్ ఫ్రెండ్స్, ఒక డిసిప్లిన్ అనమాట. దేన్ని మనము గౌరవించాలి అంటాం చూడండి. ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని కాపాడుతుంది అంటే అర్థం ఏంటి? అదొక స్పిరిచువాలిటీ అనమాట. కాబట్టి ఇలాంటి వాల్యూస్ తో ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి డ్రీమ్స్ ని మనం కంప్లీట్ చేసుకుంటే లైఫ్ సూపర్ ఉంటుంది కదా. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ కనెక్ట్ అయ్యి మేము వెరీ సీరియస్ గా ప్యాషన్ లో గ్రో అవుతున్నాం ఫ్రెండ్స్. బట్ డ్రీమ్స్ చూడండి, హోమ్, మీకు హోమ్ ఉండొచ్చు, బట్ సింగిల్ బెడ్రూమా, డబుల్ బెడ్రూమా, ఎన్ని బెడ్రూమ్స్ ఉంటే బాగుంటుందో చూసుకోవచ్చు అనమాట. ఓకే. అట్లా ఒక కార్, మీకు ఆల్రెడీ కార్ ఉండొచ్చు. మీకు డ్రీమ్ ఉంటే ఏ కార్ కావాలో డిసైడ్ చేసుకోవచ్చు. వెకేషన్స్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో ఉన్నటువంటి లోకల్ వెకేషన్స్ కాదు. మనం ఇవాళ సండే కోసం ఎదురు చూస్తాం, ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తాం. బట్ ప్రపంచం వెరీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, అవన్నీ మన కోసమే. అలాంటివి అచీవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. చిల్డ్రన్ ఫ్యూచర్ ఫ్రెండ్స్, నేను అంటాను లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డ్రీమ్స్ చేయడం కూడా ఒక వాల్యూ ఫ్రెండ్స్.
డ్రీమ్స్ చేయడం కూడా ఒక వాల్యూ. అంటే పిల్లల్లో డ్రీమ్ ఎలా చేయాలో నేర్పించడం అనేది కూడా. కాబట్టి ఇక్కడ అలాంటి వాల్యూస్ డెవలప్ అయితే చిల్డ్రన్ ఫ్యూచర్ ఈ రోజు చదువు మన ఫ్రెండ్ చెప్పాడనమాట, ప్రైవేట్ స్కూల్లో ఏమంటారు ఫీజులు చూస్తే మన ఫీజులు ఎగిరిపోతాయి అంటుంటాడు. అంటే అంత లైఫ్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం అలాంటి ఫ్యూచర్ కి కట్టాలంటే మనం అర్న్ చేయాల్సిందే. ఇక లైఫ్ స్టైల్ అంటే చూడండి ఫ్రెండ్స్, మనం అనుకున్న విధంగా జీవించడం, టైం ఉండాలి, మనీ ఉండాలి, రెండు ఉన్నప్పుడు మాత్రమే రైట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. అదర్వైజ్ నథింగ్. డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్, ఓకేనా, కానీ వెకేషన్స్ కి వెళ్ళలేకపోతున్నారు, కానీ టైం లేదు వాళ్ళ దగ్గర. టైం ఉన్న వాళ్ళు వెకేషన్స్ కి వెళ్ళలేకపోతున్నారు బికాస్ వాళ్ళ దగ్గర డబ్బు లేదు ఫ్రెండ్స్. మరి డబ్బు, మనీ అండ్ టైం రెండు ఉన్నప్పుడు మాత్రమే లైఫ్ స్టైల్ రైట్ ఉంటుంది, వెకేషన్స్ లో ఎంజాయ్ చేయగలం. ఎస్ ఫ్రెండ్స్. సేవింగ్స్ ఫ్రెండ్స్, మనకు కోవిడ్ బాగా నేర్పించింది. కోవిడ్ ఏం నేర్పించింది? సేవింగ్స్ లేకపోతే మనం ఇక లైఫ్ దుర్భరం అనేది మనకు అర్థమైపోయింది అనమాట. చాలా చాలా ఎగ్జాంపుల్స్ మీరంతా చూసుంటారు మీ యొక్క డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ లో. సో మరి హెల్త్ కావచ్చు, అట్లా ఎర్లీ రిటైర్మెంట్ అంటే మరి రేపే రిటైర్ అయ్యి నో మనీ ఎలాంటి లేదనుకోండి, ఏం జీవిస్తాడండి? పెన్షన్ లేదు, ఈ రోజు ఉన్నటువంటి ఎంప్లాయీస్ పెన్షన్ కూడా లేదు ఈ రోజులో. బట్ ఇక్కడ ఎర్లీ రిటైర్మెంట్ అంటే మీకు ఫుల్ మనీతో మీరు రిటైర్ అనుకోండి, లైఫ్ ను ఆసమ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ లైన్ లోకి వెళ్దాం. సో మేము ఇవి కంప్లీట్, వీటిని ఎందుకు అనేది ఇక్కడ క్లారిటీ వచ్చింది మీకంటే నెక్స్ట్ మ్యాటర్ ఏ ఉండదు అనమాట. ఎస్ ఫ్రెండ్స్, మీరు ఇందాక అన్నట్టు క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అంటే ఇప్పుడు మనీ సంపాదించడానికి మార్గాలండి. క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అంటే ఎక్కడి నుంచి ధనం వస్తుందో అక్కడ నుంచి మనీ వస్తుందో, డిఫరెంట్ పీపుల్ అక్కడ పనిచేస్తారు అనమాట. ఓకే, ప్రపంచంలో అంటే ఇక్కడ ఒక గ్రేట్ ఎకనామిస్ట్ అనమాట, ట్రంప్ ఫ్రెండ్ అండి. సో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఒక బుక్, వండర్ఫుల్ బుక్ అనమాట, మా లైఫ్ చేంజ్ చేసినటువంటి బుక్. ఆ బుక్ లో ఏం రాశారంటే చాలా మంది లైఫ్ చేంజ్ అవుతున్నాయి, సో మీరు చదవచ్చు. అయితే ఏం రాశాడంటే మనీ సంపాదించడానికి 4 మార్గాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. ఎక్కడున్నా కూడా ఈ 4 మార్గాల్లోనే ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మీరు, మీకు లెఫ్ట్ సైడ్ చూసుకోండి, ఈ అంటే ఎంప్లాయీ ఫ్రెండ్, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్, మరి రైట్ సైడ్ వచ్చేసి బిజినెస్ ఓనర్, ఐ అంటే ఇన్వెస్టర్. మరి జాబ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? ఒకరి కోసం పనిచేస్తాం, ఒకరి కింద పనిచేస్తాం, ఒక నెల రోజులు పనిచేస్తాం, ఒక జీతం తెచ్చుకుంటాం, స్ట్రగుల్ చేసి జీతం తెచ్చుకొని ఎగ్జిస్ట్ అవుతాం, అంటే కొంచెం ఏదో లైఫ్ లీడ్ చేస్తాం అంతే. కానీ మనము ఒక 8 గంటలు పనిచేస్తాం ఒకరి కోసం అంతే, అంతకంటే ఎక్కువ పనిచేయం ఫ్రెండ్స్. అంతే, రోజులో పనిచేయడం ద్వారా కొంత ఇన్కమ్ వస్తుంది అంతే. అంటే తక్కువ టైం పెడతాం, తక్కువ ఇన్కమ్ తెచ్చుకొని సింపుల్ లైఫ్ లీడ్ చేస్తామని అర్థం, ఓకేనా, ఎంప్లాయీగా. కాబట్టి ఎంప్లాయీ ఎప్పటికీ రిచ్ కాలేడు, ఎందుకంటే చేయకపోతే ఇన్కమ్ రాదు, నో వర్క్ నో పే. బట్ ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం తెలివి అంటే ఇంటెలిజెన్స్ అనుకోని ఏం చేస్తారంటే ఒక దగ్గర పని చేయొద్దు, నేను ఒక సెటప్ చేసుకోవాలా, గ్రో కావాలని చెప్పని ఏం చేస్తారంటే కొంతమంది ఓన్ గా ఒక బేకరీనో, ఒక హోటల్లో, ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనమాట, ఒక సొంతంగా పెట్టుకుంటారు అనమాట. అంతేకాదు ఫ్రెండ్స్, డాక్టర్స్ కూడా క్లినిక్స్ పెట్టుకుంటారు, వాళ్ళు కూడా ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, సొంతం కాబట్టి ఒక 8 hours కాదు, కొంచెం ఓన్ గా ఫీల్ అయ్యి ఇంకో 4 hours ఎక్కువ పని చేస్తారు. ఇన్కమ్ ఎక్కువ వస్తుండొచ్చు ఫ్రెండ్స్, ₹1,00,000 సంపాదించే డాక్టర్ ఉన్నాడు, కానీ కోవిడ్ టైంలో 0 ఇన్కమ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి 0. అంటే అర్థం ఏంటంటే, నాకు తెలిసి చాలా మంది ఉన్నారు వాళ్ళు ఈఎంఐస్ కట్టలేకపోయారు అనమాట. ఇప్పటికి కూడా కొన్ని మూసే ఉన్నాయి, మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ హైదరాబాద్ లో. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎలా ఉందంటే వాళ్ళు పనిచేసి వస్తుంది, లేకపోతే రాదు, ఓకేనా. ఎస్, సో ఇన్సెక్యూర్డ్ అనమాట. అంతేకాదు మరి రైట్ సైడ్కి వచ్చినట్లయితే, అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి వరల్డ్ వైడ్ గా 95% పీపుల్ ఇక్కడే ఉన్నారు ఫ్రెండ్స్. 95% పీపుల్ ఇలాంటి వర్క్ లోనే ఉన్నారు. వాళ్ళ దగ్గర వచ్చేసి ఇన్కమ్ జస్ట్ 5% మాత్రమే ఉందన్నమాట. ఓకే, బట్ మరి అదే రైట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ బిజినెస్ ఓనర్, ఇక్కడ మీకు ఆల్రెడీ బిగ్ సైజ్ లో కనబడుతుంది ఆ క్వాడ్రంట్, ఆ భాగం. అంటే అర్థం ఏంటి, మనం ఏదైతే చూస్తున్నటువంటి ఫ్రూట్ అనమాట అది. అంటే పీపుల్ ఇక్కడ టైం పెరుగుతుంది, ఇక్కడ టైం లివరేజ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లివరేజ్ లేదు, 8 గంటలు పనిచేస్తాం, 12 గంటలు పనిచేస్తాం అంతే. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి ఒక రోజు ఒక సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ ప్రకారం ఆ సిస్టమ్ లో పీపుల్ ఉంటారు. మీరు ఎక్కడైతే పనిచేస్తుంటే ఒక సిస్టమ్ ప్రకారం అందులో ఎంప్లాయీస్ ఉంటారు, లేకపోతే సమ్ ఇట్లా. అంటే 100 మంది ఉంటే 1000 గంటలు పని అవుతుందని అర్థం. దట్స్ ఇట్. ఆర్గనైజేషన్ 10 మంది ఉంటే 100 గంటలు పని అవుతుందని అర్థం. అట్లా అంటే పీపుల్ వర్క్ ఫర్ యూ, టైం పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. ప్రపంచంలో రిచ్ అయిన పీపుల్ అంతా కూడా ఈ రకంగా అనమాట. అంటే లివరేజ్ అవకాశం ఉంది, ఓకేనా. సిస్టమ్ ప్రకారం ఇన్కమ్ ఆటోమేటిక్ వచ్చింది. పీపుల్ వర్క్ ఫర్ యూ,
ఓకేనా, ఈ బిజినెస్ ఓనర్ అనే కాన్సెప్ట్. సో మరి ఇన్వెస్టర్ అంటే ఎవరు? ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే, ఇన్వెస్ట్ మనీ పెడితే మనీ వస్తుంది, ఇన్వెస్ట్ చేస్తే మనీ వస్తుంది. చూడండి, ఒక బ్యాంక్ లో మనం ఇంకా ఒక 1 crore పెట్టినామంటే సమ్ ఇన్కమ్ వచ్చేస్తుంది. అంటే డబ్బు కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఈ రైట్ సైడ్ అంటే ఏంటి, మనము కూర్చున్న దగ్గర ఇన్కమ్ వస్తుందని అర్థం. మరి ఇన్వెస్ట్ చేయాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి. ఫస్ట్ బిజినెస్ ఓనర్ కావాలి, బి క్వాడ్రంట్ లోకి రావాలి. ఓకేనా, ఎస్. మరి బిజినెస్ అంటే మీరేమనుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే, ఇక్కడ రైట్ సైడ్ వచ్చే వాళ్ళు వరల్డ్ వైడ్ గా 5% పీపుల్ ఉన్నారు ఫ్రెండ్స్. బట్ వాళ్ళ దగ్గర 95% ఇన్కమ్, వెల్త్, సంపద ఉందన్నమాట. ఇక్కడ చూడండి, మరి డబ్బు ఏమంటారు, వాటర్ ఉన్న చోట బోర్ వేయాలంటారు. ఓకేనా, వాటర్ లేని చోట, అంటే మనం డబ్బు లేని చోట పని చేస్తే ఏముంటుంది ఫ్రెండ్స్, నథింగ్ అనమాట. కాబట్టి ఇక్కడ బిజినెస్ మోడల్ చూద్దాం. మరి మనం 21st centuryలో ఉన్నాం కదా, బిజినెస్ అంటే మనం ఏమంటామంటే పెద్ద సెటప్ చేయాలా, ఏదో చేయాలనుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి రైట్ సైడ్ మీకు ఇండస్ట్రియల్ ఏజ్ మోడల్ బిజినెస్, ఇన్ఫర్మేషన్ ఏజ్ మోడల్ బిజినెస్ ఉంది. ఓకేనా, ఇండస్ట్రియల్ ఏజ్ మోడల్ అనేది ఇప్పుడు పాత కరెంట్ ట్రెండ్. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ఇన్ఫర్మేషన్ ఏజ్ మోడల్ అనేది ఎలా చూద్దాం. ఇండస్ట్రియల్ ఏజ్ మోడల్లో ఎంప్లాయీస్ ఉంటారు, పెద్ద పెట్టుబడులు పెట్టాలా, మనకు వాళ్ళ కోట్ల పెట్టుబడులు పెట్టాలా, ఎంప్లాయీస్ ని పెట్టాలా, ఓకే, 500 అట్లా ఉంటేనే మనం ఇండస్ట్రియల్ ఏజ్ మోడల్ బిజినెస్ అంటాం. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్ మోడల్లో అలాంటిది అవసరం లేదు. ఒక ఆలోచన ఉంటే చాలు. ఓకేనా, రైట్ గా ఎదగాలనే థాట్ ఉంటే చాలు అనమాట. ఎలా, ఇక్కడ పెద్ద పెట్టుబడులు అవసరం లేదు ఫ్రెండ్స్, పెట్టుబడులే అవసరం లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ, దట్స్ ఇట్. ఓకే, మరి ఇండస్ట్రీ పాత మోడల్లో ఉన్నదేమో ఎంప్లాయీస్ ఉంటారు, ఇక్కడ ఓనర్స్ ఉంటారు అని అర్థం. ఓకేనా, ఇట్లా డెవలప్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వస్తే బాగుంటుంది కదా. ఎస్, సూపర్. సో మరి దానికి కావాలి, ఈజీగా వచ్చేస్తామా? లేదు ఫ్రెండ్స్, చిన్న డిసిషన్ చేయాలా. ఓకేనా, ఇక్కడ మెంటర్షిప్ లోకి మనము నేర్చుకునే సక్సెస్ అయిన పీపుల్ తో చేయబట్టుకోవాలి. దట్స్ ఇట్. చూద్దాం ఫ్రెండ్, కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది. అదే ఇండస్ట్రియల్ ఏజ్ మోడల్ అన్నాం కదా, కరెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మిడిల్ లో చూడండి ఒకసారి. ఒక బిజినెస్ అంటే ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ కదా, అంతే కదా. యా, అయితే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది, ఏదైనా కానీ ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి. ఆ కంపెనీ నుంచి కస్టమర్ దాకా, కన్స్యూమర్ వినియోగించుకునేటువంటి పర్సన్ దాకా ప్రోడక్ట్ వచ్చే దారిలో ఎంతమంది బాగుపడతారో చూడండి. ఇక్కడ ఇగో అక్కడ బ్రోకర్ ఉంటాడు, మిడిల్ లో హోల్సేలర్ ఉంటారు, రిటైలర్ ఉంటాడు, మధ్యలో ఇంకెవరు ఉంటారు సార్, మనకు డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్స్ హీరోస్ ఉంటారు, సెలబ్రిటీస్ ఉంటారు. వాళ్ళు చేస్తారు, అబద్ధం చెప్తారు, ఇన్కమ్ తీసుకొని వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ మిడిల్ మెన్ ఉంటారు అనమాట. అంటే అక్కడ వాళ్ళకే సగం 60-70% ఇన్కమ్ వాళ్ళకే పోతుంది అనమాట. మ్యానుఫ్యాక్చర్ కూడా సింపులే. కాబట్టి అది కరెంట్ మోడల్ అది. ఓకే, యా. మరి మనం ఏం చేస్తున్నాం, అక్కడ అలా ప్రొడక్ట్ వస్తుంది, మనం ప్రొడక్ట్ వాడుకుంటున్నాం, నథింగ్. ఏం చేస్తున్నాం చూద్దాం, ఇలా వాడుకుంటున్నాం చూద్దాం. రైట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, మీరు ఒక దగ్గర జాబ్ చేస్తున్నారు అనుకోండి. ఏం చేస్తున్నారు, మీరు టైం అమ్ముతున్నారు. ఇందాక చెప్పినట్టు టైం అమ్ముతున్నారు, సమ్ ఇన్కమ్ తెచ్చుకుంటున్నారు. టైం అమ్ముతున్నారు, ఇన్కమ్ తెచ్చుకుంటున్నారు. మరి ఇన్కమ్ తెచ్చి మరి మనం సేవింగ్ చేస్తున్నామా? లేదు. ఆ ఇన్కమ్ తీసుకెళ్లి లెఫ్ట్ సైడ్ అంటే చూడండి, ఏదో ఒక షాప్ లో పెడుతున్నారు. ఇందాక చెప్పాను కదా, డైరెక్ట్ అలా వస్తుంది కదా, 30 రూపాయలు 100 రూపాయలకి మనము ఎలా కొంటున్నాం, మిడిల్ మెన్ ద్వారా చెప్పాం కదా. సో ఎక్కడ ఏ షాప్ లో అయినా కానివ్వండి, ఒక డిమార్ట్ లో కానివ్వండి, చెన్నై సూపర్ షాపింగ్ మాల్ కానివ్వండి, ఒక బ్యాంక్ రెంట్స్ కానివ్వండి, ఈఎంఐస్ ఏమంటారు, బ్యాంక్ సంబంధించిన ఈఎంఐస్ కానివ్వండి, ఇంటి రెంట్ కానివ్వండి, ఇక్కడ తీసుకుపోయి ఎక్కడో వాళ్ళకు పెట్టేస్తున్నాం. ఇక్కడనేమో టైం అమ్మి డబ్బు తెచ్చుకుంటున్నాం, మన ప్రోడక్ట్స్ కోసం మనీ తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళ ప్రోడక్ట్ తీసుకుంటున్నాం, అంతే. చూడండి ఫ్రెండ్, కింద ఏముందో, మేకింగ్ ఏ లివింగ్. సింపుల్ గా ఒక మనిషి బ్రతుకుతున్నాం అంతే, ఎగ్జిట్ పోరాడుతున్న బ్రతుకు అంటారు. ఓకే, కానీ మరి ఇక్కడ అసెట్ బిల్డింగ్ కావాలి మనకి, అంటే నిరంతర ఆదాయం ఇచ్చే అసెట్ బిల్డింగ్ కావాలి. ఎలా అవుతుంది అనేది సింపుల్ లాజిక్ మీరు తెలుసుకోగలిగితే యూ విల్ గెట్ ద గుడ్ లైఫ్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ ఏజ్ మోడల్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ ఏజ్ మోడల్ అంటే మనం చెప్పాము ఇప్పుడు అంతా ఇది ఏముంటుంది చూడండి. ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ ఏదైనా కానీ ఆ ప్రోడక్ట్ ఉంటుంది, డైరెక్ట్ అది కన్స్యూమర్ దగ్గరకే వచ్చేస్తుంది అని అర్థం. మిడిల్ మెన్ ఉండరు ఫ్రెండ్స్, నో మిడిల్ మెన్. ఇక్కడ మధ్యలో ఎవరు ఉండరు. వాళ్ళకి ఇచ్చేటువంటి 70% ఇన్కమ్ మనము వివిధ రూపాయలు ఇక్కడ తీసుకోవచ్చు, గ్రో అవ్వచ్చు. ఎలా మరి, పెద్దది ఏమైనా చేయాలో, సింపుల్ థాట్, చిన్న హ్యాబిట్స్ మార్చుకోవడం ద్వారా. ఇక్కడ చూడండి, మీరు ఎలాగూ టైం పెడుతున్నారు డబ్బు కోసం బయట 10 గంటలు, ఇక్కడ 2 గంటలు టైం పెట్టగలిగితే 2-3 అని మీ చాయిస్. ఓకే, ఇక్కడ టైం పెడితే ఏమొస్తుంది ఫ్రెండ్, టైము వస్తుంది. జాబ్ లో పెడితే రాదు టైం ఫ్రెండ్, కానీ ఇక్కడ టైం వస్తుంది మరియు మనీ కూడా వస్తుంది.
దిస్ ఈజ్ అనమాట. ఓకే, ఎలాగో వస్తుంది, అక్కడ జాబ్కి వచ్చినట్టు మనీ కూడా వస్తుంది. మరి ఆ మనీ తీసుకెళ్లి ఎక్కడో ఖర్చు పెడుతున్నాం కదా, ఇక్కడ మనకు ఒక కార్పొరేషన్ మన స్టోర్లోనే, మన యొక్క స్టోర్లోనే మనం ఖర్చు పెట్టాం అనుకోండి, ఇక్కడ అప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మన ప్రొడక్ట్స్ కోసం మన మనీ పెడుతున్నాం, మన టైం పెడుతున్నాం, మన టైం కోసం మనీ కోసం మన మనీని మన ప్రొడక్ట్స్ కోసం పెడుతున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే మీరే ఒక అసెట్ గా తయారవుతున్నారు ఫ్రెండ్. ఎట్లా అంటారు అసెట్ గా అంటే, ఒకరోజు చేసే పని కాదు ఫ్రెండ్స్, ఇది తరాలు చేసేది, తాత ముత్తాతలు చేశారు, మనం కూడా చేస్తున్నాం, ఇది మారదన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఇది తెచ్చుకోవడం, ఇక్కడ మన ప్రొడక్ట్ తీసుకోవడం ద్వారా నీవే ఒక ఎగ్జాంపుల్ గా తయారవుతున్న అసెట్ అనమాట. రేపు అదే ఇచ్చేస్తావు, రేపు మీ పిల్లలు కూడా అదే నేర్పిస్తావు అని అర్థం, మీ టీం కూడా. ఎస్, ఓకే, ఇదనమాట. ఎస్, నెక్స్ట్ స్లైడ్. బిజినెస్ ఇన్ ద ఇన్ఫర్మేషన్. అగైన్ ఇక్కడ కొంచెం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సో ఏముంటుంది ఫ్రెండ్స్, మనము టైం దొరికితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి నెట్వర్క్ లో ఉన్నాం, మనం టైం దొరికితే ఒక దగ్గర టైం పెడుతున్నాం. ఎక్కడ పెడతాం చెప్పండి? వాట్సాప్ లో పెడతాం, ఫ్లిప్కార్ట్ లో పెడతాం, ఓకే, లేకపోతే యూట్యూబ్ లో పెడతాం, ఓకేనా, యూట్యూబ్ లో పెడతాం. టైం పెడితే టైం అనేది రిచ్ వాళ్ళు అవుతున్నారు, టైం అనేది అమెజాన్ రిచ్ అవుతున్నాడు, టైం అనేది యూట్యూబ్ ఓనర్ రిచ్ అవుతున్నాడు, ఓకేనా, ఎందుకంటే ఆ వాళ్ళ నెట్వర్క్ లో ఉన్నాం, మన టైం అక్కడ స్పెండ్ చేస్తున్నాం. ఓకే, మరి రైట్ సైడ్ చూసినట్లయితే ప్రోడక్ట్స్ కోసం ఏం చేస్తున్నాం, మన మనీ మనది అమెజాన్ కి రిచ్ చేస్తున్నాం, మనీ మనది లేకపోతే స్నాప్డీల్ ని, అలీబాబా వాళ్ళని రిచ్ చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు రిచ్ అవుతున్నారు, ఎవరికైనా అవకాశం ఇస్తున్నారా? నో, లేదు ఇక్కడ. కానీ మనం ఈ యొక్క ఆపర్చునిటీ, ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్ మోడల్లో మీకు అర్థం కాగలిగితే మీ తరాలలో యు ఆర్ ద రిచెస్ట్ పర్సన్. సో ఇక్కడ మన టైంని మనం ఈ సోషల్ మీడియా లెఫ్ట్ సైడ్ మనం కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకొని, అంటే యూట్యూబ్, ఈ ఫోన్స్, ఈ మొబైల్ ఇట్లా ఉపయోగించుకొని మనము ఇక్కడ టైం పెట్టినట్లయితే, అండ్ మన మనీని మనం మన కార్పొరేషన్ మనమే పెట్టినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి మనకు ఒక అసెట్ బిల్డ్ అవుతుందని అర్థం. మన ఇక్కడ టైం పోతలేదు అండ్ మనీ పోవట్లేదు, ఎక్కడ వేస్ట్ అవ్వట్లేదు, అది మీకే అవుతుంది. అంటే మీ మనీ మీకు తిరిగి వస్తుందని అర్థం, ప్రతి ఒక్కరు మనీ మనకి తిరిగి వస్తుందని అర్థం. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడే, ఓకేనా, అందుకే టాటా కూడా వచ్చాడు, బిర్లా అందరూ వచ్చారు. రైట్ ఫ్రెండ్స్, మీకు ఎజెండాలో ఆల్రెడీ చెప్పాను, మెంటార్షిప్ ఇక్కడ ఉంటుందని చెప్పాను. వండర్ఫుల్ థింగ్ ఫ్రెండ్స్, ఇది వెరీ పవర్ఫుల్. నేను చెప్పిన అన్నింటికి ఇక్కడ గురువు లేకపోతే, అంటే మెంటార్, సక్సెస్ అయిన పీపుల్. మెంటార్ అంటే ఎవరు? ఆల్రెడీ సక్సెస్ అయిన వ్యక్తి, ఆల్రెడీ నడిచిన వ్యక్తి, ఆల్రెడీ ఏమంటారు అనుభవించిన వ్యక్తి అనమాట, ఆ దారిలో నడిచిన వ్యక్తి. సో అది మనం నడవాలి అంటే అతను చేపట్టుకోవాలి. మరి ఇక్కడ BWW ఫ్రెండ్స్, మీరు గ్రేట్ క్లాప్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్, ఓకే, ఎందుకంటే దిస్ ఈస్ ద ఈ BWW చూసి హైలీ సక్సెస్ఫుల్ పీపుల్, డిఫరెంట్ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని బిజినెస్ లో తీసుకొస్తున్నారు అనమాట. ఓకే, బిజినెస్ ఇక్కడ ఏముంటుంది ఫ్రెండ్స్, ఆల్రెడీ సక్సెస్ నేర్పిస్తారు, ఓకేనా, మనకి ఇక్కడ ట్రైనింగ్స్ ద్వారా కావచ్చు, సెమినార్స్ ద్వారా కావచ్చు, ఎడ్యుకేషన్ వస్తుంది అనమాట, నాలెడ్జ్ వస్తుంది, మెంటరింగ్, కోచింగ్ అందుతుంది, అండ్ ఇంకా గ్రో చేయడానికి యాప్స్ ఉంటాయి ఇందులో, ఓకేనా. ఈ యాప్స్ ద్వారా మనము రీసోర్సెస్ మనం రకరకాలుగా గ్రో అవడానికి ఉపయోగించుకోవచ్చు, కాన్ఫరెన్సెస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, అండ్ సక్సెస్ పీపుల్ స్టోరీస్ మనము వాళ్ళు ఎంత సక్సెస్ అయిన టిప్స్, అంటే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మనం తీసుకొని ఇక్కడ నుంచి గ్రో అవచ్చు ఫ్రెండ్స్. ఎస్, నెక్స్ట్, వాట్ ఈస్ ద కార్పొరేషన్? మనకు ఆ యొక్క ఆపర్చునిటీ ఇచ్చేటువంటి ప్రోడక్ట్ కార్పొరేషన్ ఏంటి? వండర్ఫుల్ ఆమ్వే ఫ్రెండ్స్, బిగ్ క్లాప్స్ చేయొచ్చు, ఓకేనా. ఎస్ ఫ్రెండ్స్, సో ఆమ్వే ఇస్ నాట్ నథింగ్ బట్, ఆమ్వే అంటే ఏదో కాదు ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్టు వాల్యూస్ అండ్ డ్రీమ్స్ అనమాట, రిలేషన్స్. అది తెలియదు చాలా మందికి, ఓకేనా. మరి సమ్ ఫ్యాక్ట్స్ చెప్తాను ఫ్రెండ్స్, మీరు తెలుసుకోవడానికి టైం చాలా పడుతుంది. బట్ ఇక్కడ ఆమ్వే అనేది 1959 లో ఎస్టాబ్లిష్ అయింది ఫ్రెండ్స్. 61 years పీరియడ్ ఆఫ్ టైం అనమాట. సక్సెస్ పీపుల్ సక్సెస్ నేర్పిస్తుంది. నేను చెప్పినవన్నీ కూడా 108 కంట్రీస్ లో ఉంది ఫ్రెండ్స్, 108 కంట్రీస్ లో వరల్డ్ వైడ్ గా. అంటే ఎంత సెటప్ ఉందో చూడండి. అదొక మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ అంతే, దట్స్ ఇట్. అక్కడ మన ప్రొడక్ట్స్ ఇస్తుంది అంటే వండర్ఫుల్ ప్రొడక్ట్స్, అది మనకు డైరెక్ట్ ఇస్తుంది, పార్ట్నర్షిప్ ఇస్తుంది. ఇక్కడ సైంటిస్టులు ఉంటారు, 30,000 ఎంప్లాయీస్ ఉంటారు, ఓకేనా. ఇక్కడ చూడండి 60,000 crores టర్న్ ఓవర్ చేసింది 2019 లో. అంటే ఎంత పెద్ద కంపెనీ చూడండి, ఎంత సీనియర్ కంపెనీ చూడండి. నెంబర్ 1 డైరెక్ట్ సెల్, నెంబర్ 1 కంపెనీ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇక్కడ 1200 పేటెంట్స్ ఉన్నాయి, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు బోనసెస్ అండ్ ఇన్సెంటివ్స్ రూపంలో 4.3 lakhs crores ఇచ్చింది అనమాట పీపుల్ కి. అంటే ఎంత రిచ్ చూడండి, అన్నిటికి మించి ఫ్రెండ్స్ తెలుసుకోండి.
ఫోర్బ్స్ అంటే అనేటువంటి ఒక గ్రేట్ వరల్డ్ వైడ్ మ్యాగజైన్ లో అందులో ఎన్రోల్ అవ్వడమే చాలా గ్రేట్ థింగ్ అనమాట. అందులో గ్రేట్ ప్లేస్ ఉన్నటువంటి కంపెనీ ఆమ్వే అనమాట. ఎస్, సో ఇక్కడ చూడండి రైట్ సైడ్ వీళ్ళంతా పీపుల్ ఇక ఆమ్వేతో అసోసియేట్ అయినట్టు వాళ్ళే, ఆమ్వేతో రిలేటెడ్ ఉన్నటువంటి వాళ్ళే ప్రమోట్ చేసే వాళ్ళని అర్థం. ఇక్కడ ఉన్న రైట్ పీపుల్ క్లింటన్ కావచ్చు, బుష్ కావచ్చు, మన నరేంద్ర మోడీ కావచ్చు, ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి గ్రేట్ లీడర్స్ అనమాట. యా, ఇండియా విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇది 22 years బ్యాక్ ఎంటర్ అయింది ఫ్రెండ్. ఇక్కడ 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి, బట్ ఇవాళ 180 to 200 దాకా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా 1000 ప్రొడక్ట్స్ కాబోతున్నాయి ఫ్యూచర్ లో. ఇది అప్కమింగ్, రాబోయే తరంలో ఇలానే ఉంటుంది బిజినెస్. దాచి ఇదే ఉంటుంది అనడానికి. చూడండి ఇక్కడ మీకు ఒక గ్రేట్ ఒక సిబిఎస్ఈ నేషనల్ వైడ్ గా చదివేటువంటి స్టూడెంట్స్ కోసం +2 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఆంబే అనేటువంటి చాప్టర్ పెట్టింది బిజినెస్ స్టడీస్ బుక్ లో అనమాట. అంటే ఎంత విజన్ ఉందో చూడండి ఏం కాబోతుంది అనడానికి. ఓకే, ఇది చాలు మనకు ఓపెన్ మైండెడ్ పాజిటివ్ అనడానికి. మరి ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి? మనం డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ నుంచి వండర్ఫుల్ లైఫ్, హెల్తీ లైఫ్ లీడ్ చేసేంత వరకు ఉన్నటువంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట. ఎక్కడో పెట్టి ఎవరినో రిచ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి మీకు హెల్త్ ఫ్రెండ్స్, నేనైతే సూపర్ అనమాట. వండర్ఫుల్ హెల్త్ సప్లిమెంట్స్ వాడతా. ఐఎమ్ 46 years old, బట్ ఐఎమ్ లుకింగ్ యాజ్ 38 years old. ఎస్, బికాస్ ఆఫ్ హెల్త్ సప్లిమెంట్స్. ఇక్కడ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అందరికీ అవసరం బ్యూటీ. ఓకేనా, ఎక్కడో వాడుతున్నాం కరెక్ట్. ఇక్కడ అండ్ పర్సనల్ కేర్ ఉంటాయి, ఇంట్లో వాడేటువంటి హోమ్ కేర్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళతో కాల్ చేసి నన్ను ఏం చేయమంటావు, ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, ఎస్ ఫ్రెండ్స్. ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి 100% గ్యారంటీ ఫ్రెండ్స్, 100 సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అనమాట. ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ బ్యాక్ చేస్తే కూడా మనకు మనీ రిటర్న్ బ్యాక్ చేసేటువంటి కార్పొరేషన్ అనమాట. గ్రేట్ థింగ్ కదా, ఇంతకన్నా కావాల్సిన అవసరం లేదు. మరి వాట్ ఈస్ ద బిజినెస్ ప్లాట్ఫామ్? మరి మనకు బిజినెస్ ప్లాట్ఫామ్ మనకి ఎలా దొరుకుతుంది? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు సింపుల్ హ్యాబిట్ మార్చుకుంటే చాలు రిచ్ అవ్వడానికి చెప్తున్నారు. డిసిషన్ అంటారు దాని, అంతే. వై? మరి ఏం కావాలో తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ఆధార్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చిందంటే, బ్యాంక్ అకౌంట్ ఇస్తే చాలు మీకు ఒక నెంబర్ వస్తుంది. మధ్యలో ఏబిఓ ఆంబే బిజినెస్ ఓనర్, ఒక ఓనర్ మీకు ఒక నెంబర్ వచ్చేస్తుంది. ఎస్, మరి ఏంటి బిజినెస్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? మీకు ఒక ఆంబే వచ్చేసి మీకు ఇక్కడ మీకు మనీ, ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్ ఇస్తూ అండ్ మనీని కూడా ఇస్తుందని అర్థం. యా, ఎలా ఇస్తుందని తర్వాత చూద్దాం. బట్ ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుంది చూద్దాం. సో ఇక్కడ ఫ్రెండ్స్, మనము ఆంబే నుండి అంటే మనం అనుకున్నప్పుడు మన ఓనర్ కాబట్టి మన స్టోర్ నుంచి, మన కార్పొరేషన్ నుంచి షాపింగ్ చేస్తాం ఫ్రెండ్స్. మనకు అవసరం ఉన్నాయి షాపింగ్ చేస్తాం. ఎన్నో ఉన్నాయి, రోజు నెలకు ఎన్నో చేయాల్సి ఉన్నాయి, కానీ మీకు కనీసం మినిమం ఎన్నో అవసరం కూడా ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. షాప్ మారాలి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి నేర్చుకోవాలి ఫ్రెండ్స్. గ్రో అవ్వాలంటే నేర్చుకోవాలి. ఇక్కడ BWW నుంచి మెంటర్షిప్ అండ్ కోచింగ్ అందుతుంది అనమాట. ఓకే, ఎస్, ఇక్కడ నుంచి షాపింగ్ చేయాలి, ఇక్కడ నుంచి లెర్న్ అనమాట. ఎస్, వాల్యూస్ నేర్చుకోవాలని అర్థం. గ్రో అవడానికి సిస్టమ్ నేర్చుకోవాలి. దెన్ ఏం చేయాలి ఫ్రెండ్స్? మనం గ్రో అవ్వాలంటే ఇతరులకు షేర్ చేయాలి. బయట ఎన్నో షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్, సోషల్ రెఫరెన్స్ ద్వారానే వెళ్ళిపోతున్నాం. అది బాగుంది, ఇది బాగుంది చెప్తున్నాం, ఎన్నో చెప్తున్నాం, మనీ లేకుండా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో, అన్పెయిడ్ ఎకానమీ, ఎలాంటి డబ్బు లేకుండా ఇతరులకు హెల్ప్ చేస్తున్నాం, కానీ మనకి ఏం రావట్లేదు. బట్ ఇక్కడ ఇతరులకు షేర్ చేయడం ద్వారా మనం గ్రో అవుతామని అంటాం. దిస్ ఈస్ ద బిజినెస్ ప్లాట్ఫామ్. యా, మరి ఇతరులకు షేర్ చేయడం ద్వారా ఆర్గనైజేషన్ బిల్డ్ అవుతుంది, అసెట్ బిల్డ్ అవుతుంది. మీరే ఒక అసెట్ అన్నాను నేను. మీరే ఒక అసెట్ బిల్డింగ్ బ్లాక్, అసెట్ లాగా తయారవుతారు. ఎందుకంటే సేమ్ మార్చుకుంటారు, డబ్బు ఎక్కడ పోవట్లేదు. అట్ ద సేమ్ టైం పీపుల్ కి అవకాశం ఇవ్వడం ద్వారా మనకు కూడా వాళ్ళు సేమ్ థింగ్ ఇదా అంటే డూప్లికేషన్ అనమాట. లెర్న్ అండ్ టీచ్ అండ్ డూప్లికేషన్ ఇక్కడ. కాబట్టి సేమ్ అదే జరగడం ద్వారా మీకు మనం బెటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి అసెట్ బిల్డింగ్ బ్లాక్, ఎట్లా అసెట్ బిల్డ్ అవుతుంది, ఎట్లా నిరంతర ఆదాయం వస్తుందని చూడడానికి ఎస్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. వాల్యూమ్ క్రియేషన్, బిజినెస్ అంటే వాల్యూమ్ క్రియేషన్. ఎస్, కానీ ఇక్కడ చూడండి. సో మరి వాల్యూమ్ ఎలా క్రియేట్ అవుతుంది? ఒకటి వచ్చేసి పర్సనల్ వాల్యూమ్ క్రియేట్ అవుతుంది, సెకండ్ వచ్చేసి కస్టమర్ వాల్యూమ్. మనం ఎక్కడో ప్రొడక్ట్స్ ని డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం, అట్లీస్ట్ ఒక 5000 ప్రొడక్ట్స్ వాడుతున్నాం అనుకోండి, ఎవరో రిచ్ అవుతుంది, మనకేం లేదు, జీరో. సో మరి మన ప్రొడక్ట్స్ వచ్చేసి మనము ఇక్కడ వాడుకోవడం ద్వారా పర్సనల్ వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. సూపర్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నాను. ఎన్విరాన్మెంటల్ ఫ్రీ, ప్రకృతికి హాని చేయని ప్రొడక్ట్స్. రెండోది వచ్చేసి నచ్చినటువంటి పీపుల్, కొంతమంది కస్టమర్ కూడా వాల్యూమ్ తీసుకుంటారు, అది మేము చేస్తాం సూపర్ అన్నాడు. అలా అవడం ద్వారా ఒక 100 పాయింట్స్ అనుకోండి, అంటే ఒక 10,000 పాయింట్స్ మనము ఇక్కడ వాల్యూమ్ క్రియేట్ అయిందని అర్థం. దిస్ ఇస్ బిజినెస్ అయిందని అర్థం.
ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి అలా రావడం ద్వారా ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు అలా. అండ్ టీం వచ్చింది అనుకోండి, టీం ద్వారా ఒక 100 పాయింట్స్ అంటే ఒక 20,000 టర్న్ ఓవర్ అయింది అనుకుందాం. అలా అవడం ద్వారా ఏమవుతుందంటే మన అకౌంట్ లో వచ్చేసి 1,600 2,000 దాకా మనకు అకౌంట్ క్రియేట్ అవుతుంది అని అర్థం. డిఫరెంట్ ఇన్కమ్స్ డిఫరెంట్, తర్వాత మీరు చెక్ చేసుకొని మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని. బట్ ఇక్కడ చూడొచ్చు మరి లెఫ్ట్ సైడ్ వచ్చేసి, లెఫ్ట్ సైడ్ లో 3%, 6%, 9%, 12, 15%, 18%, 21% అని డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. లెవెల్ పెరిగిన కొద్దిగా టర్న్ ఓవర్ పెరుగుతుంది టీం ద్వారా, అండ్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఫస్ట్ 1,600 కదా, ఇది చిన్న ఇన్కమ్ అనుకున్నారు ఫ్రెండ్స్. ఆల్రెడీ 6 ఫిగర్ ఇన్కమ్, లాక్స్ ఆఫ్ ఇన్కమ్ జాబ్ ద్వారా తీసుకునే వాళ్ళు కూడా ఫస్ట్ ఈ 1,600 తీసుకున్నారు, బట్ ఇవాళ రిచ్ అయ్యారు అనమాట. సో స్టార్టింగ్ ఎలా ఉంటుంది. బట్ ఇక్కడ మరి పార్ట్నర్స్ ద్వారా సేమ్ ఇదే వర్క్ ద్వారా ఒక 7 పార్ట్నర్స్ అనుకోండి, ఎలా చేయడం ఆలోచించారు. ఈ 7 పార్ట్నర్స్ అవడం ద్వారా సేమ్ అదే వర్క్ ని వాళ్ళు కూడా సేమ్ డూప్లికేట్ చేయడం, వాళ్ళకి అదే నేర్పించడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా ఒక 100 PV అంటే ఒక 10,000 ఎలా మనం వాల్యూమ్ క్రియేట్ చేయాలో నేర్చుకోవడం ద్వారా ఏమవుతుంది ఫ్రెండ్స్, అప్పుడు 700 పాయింట్స్ అంటే ఒక 70,000 టర్న్ ఓవర్ అయిందని అంటాం. అన్నప్పుడు దాన్ని 6% లెవెల్ అంటాం. నెక్స్ట్ లెవెల్ అనమాట. అక్కడ 4,320 రూపీస్ మనకు క్రియేట్ అవుతుందని అర్థం. ఎస్, ఇది ఎక్కడ ఫ్రెండ్స్, జాబ్ తో పాటుగా ఫ్రీ టైం, అన్ప్రొడక్టివ్ టైం. ఎస్. నెక్స్ట్ లెవెల్ చూడండి ఫ్రెండ్స్, ఒక 31 పార్ట్నర్స్ అంటే ఇంకా పార్ట్నర్షిప్ ఇచ్చినాం అనుకోండి. ఎలా అంటే 31 పార్ట్నర్స్ సేమ్ వర్క్, ఇదే వర్క్ డూప్లికేట్ చేయడం ద్వారా, సేమ్ నేర్చుకోవడం చేయడం ద్వారా, పీపుల్ చేయడానికి కాదు, ఇక్కడ వాళ్ళు సేమ్ 100 చేయడం ద్వారా ఏమైందంటే ఒక 3,100 పాయింట్స్ అంటాం, గ్రూప్ పాయింట్స్ అంటాము. కానీ అంటే ఏమన్నట్టు ఒక 3 lakhs టర్న్ ఓవర్ అయినట్టు లెక్క. అప్పుడు 12% అంటాం, 26,000 27,000 ఇక్కడ మనకు క్రెడిట్ అవుతుంది అనమాట, ఇన్కమ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆర్గనైజేషన్ పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక 1 year లో ఒక 1 lakh సంపాదించవచ్చు అనే కాన్సెప్ట్ చెప్తున్నాను నేను. ఇక్కడ మనం 103 పార్ట్నర్స్ అంటే సేమ్ వర్క్ చేయడం ద్వారా మనకు ఒక 10 lakhs ఇక్కడ బిజినెస్ జరుగుతుందని అర్థం. అది ఈ లెవెల్ ఏమంటారు అంటే అందరికి కూడా చాలా ఇష్టమైనటువంటి పిన్ ఇది. 21% అంటే 1,35,000 మనం ఇక్కడ నుంచి అర్న్ చేసాం అన్నమాట. ఓకే, సేమ్ ఇదే వర్క్ లో అంటే మనము డే బై మంత్లీ మనం గ్రో అవుతూ ఉంటాం అని అర్థం ఇక్కడ. ఎస్ ఫ్రెండ్. సో మన నెక్స్ట్ లెవెల్ చూద్దాం. ఇంతే సరిపోతుందా ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్ ఇంకా కావాలంటే నెక్స్ట్ చూడొచ్చు. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1 year లో మనం ఒక 1 lakh అర్న్ చేయాలంటున్నాం 100 పార్ట్నర్స్ ద్వారా. అయితే ఇక్కడ 200 పార్ట్నర్స్. ఎస్, అందరూ కూడా అవకాశం కోసం వస్తారు, అందరూ కూడా గ్రో అవ్వాలనుకున్న పీపుల్ ఏంటంటే వాళ్ళు గ్రో అవుతున్న ద్వారా ఆర్గనైజేషన్ బిల్డ్ అవుతుంది. మనకి ఇక్కడ 200+ పార్ట్నర్స్ అవడం ద్వారా 20 lakhs టర్న్ ఓవర్ జరగడం ద్వారా ఇక్కడ 2 lakhs to 2.5 lakh ఫ్రెండ్స్ ఇన్కమ్. ఎస్, మీరు చెప్పండి ఏ గవర్నమెంట్ సర్వెంట్ ఉందో చెప్పగలరా? కలెక్టర్ కూడా లేదు ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ లైఫ్ అన్నమాట. ఓకే రైట్. ఇంకా బిగ్ పిక్చర్, ఇంకా సక్సెస్ కావాలంటే స్కై ఇస్ ద లిమిట్. మీరు ఎంత మీ డ్రీమ్ ఏం పెట్టుకుంటారు అనేది మీ చాయిస్. మీ కోచ్ ఇన్వైట్ చేసిన వాళ్ళతో కూర్చొని మాట్లాడండి, అక్కడ అర్థమవుతుంది స్కై ఇస్ ద లిమిట్. ఇక్కడ ఇన్కమ్ పొటెన్షియల్, ఇన్కమ్ కంటే మేము చెప్పాం కదా పీపుల్ ఇంపార్టెంట్ అంటాం మేము, ఇక్కడ పీపుల్ రిలేషన్స్ ఇంపార్టెంట్ అంటాం. ఆటోమేటిక్ బిజినెస్ బిల్డ్ అవుతుంది. ద బిగ్ పిక్చర్ డైమండ్ అండ్ ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా మనకు మీకే ఒక 1 lakh అర్న్ చేయడం నేర్చుకున్నారు అనుకోండి, ఒక 1 year పాయింట్ ఆఫ్ వ్యూ, 6 to 1 year మీ చాయిస్, 1.5 year కావచ్చు. అప్పుడు 1 lakh అర్న్ చేయడం నేర్చుకున్నట్లయితే అలాగే ఒక 6 couple కి డిఫరెంట్ ఆర్గనైజేషన్ లో మీకు వాళ్ళకు 1 lakh ఎలా అర్న్ చేయాలనో, అంటే ఎట్లా 10 lakhs టర్న్ ఓవర్ ఎలా చేయాలో నేర్పించగలిగితే, వాళ్ళని సక్సెస్ చేయగలిగితే ఎస్ మీరు డైమండ్ అంటారనమాట. డైమండ్ లైఫ్ స్టైల్ అనేది ఏది కూడా సరిపోదు అనమాట. అంటే దానికి ఒక పోల్చలేమన్నమాట. ఏ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ కానివ్వండి, ఏ రేంజ్ ఆఫ్ ఆఫీసర్ కానివ్వండి, దట్ ఈస్ తెలుసుకోండి డైమండ్ అయితే ఏమొస్తుందో తెలుసుకోండి ఫ్రెండ్స్. సో మా డ్రీమ్ డైమండ్ ఫ్రెండ్స్. ఓకే ఎస్. అండ్ నెక్స్ట్ లైన్ లోకి వెళ్దాం. ఎస్. సో చాలా మంది పీపుల్ కి ఇక్కడ డిఫరెంట్ డౌట్స్ వస్తాయి అనమాట. చాలా మంది ఓకే ఒపీనియన్ తో బయట ఉండిపోతారు ఫ్రెండ్స్. ఒపీనియన్ తో ఆమ్వేనా, నాకు తెలుసు, నేను చూసాను, ఎప్పుడో వచ్చింది కదా, అరే ఎప్పుడో వచ్చింది కాబట్టి ఇప్పుడు దాకా ఉంది కాబట్టి మీరు జాయిన్ కాలేదు అంటారు. మీరు ఈ ట్రైన్ ఎక్కలేదు కాబట్టి మీకు సక్సెస్ లేదు. బట్ ఇక్కడ తెలుసుకుంటే తెలుస్తుంది. ఒపీనియన్ తో నిలిచిపోతే జీవితాంతం ఒక అసలు కామన్ లైఫ్ మనిషిగానే జీవించాల్సి ఉంటుంది. బట్ ఫ్యాక్ట్ ఏందో తెలుసుకోవాలా, అండ్ సక్సెస్ అయిన పీపుల్ తో మాట్లాడాలా, డిస్కస్ చేయాలి ఫ్రెండ్స్. ఎస్. అయితే చాలా మంది ఒపీనియన్ అంటే ఇది పీపుల్ జాయినింగ్,
స్కీము, స్కాము, ఫస్ట్ వాళ్ళకి చాలా డబ్బు వస్తుంది, తర్వాత మనకి ఏముండదు, పీపుల్ అయిపోతారు. ఎంత రాంగ్ కాన్సెప్ట్ ఫ్రెండ్. రాంగ్ కాన్సెప్ట్ కాకపోతే సిబిఎస్ఈ సిలబస్ లో ఎందుకు పెట్టిందో చూడండి. ఇంకా డెప్త్ తెలుసుకోండి ఇంకేమేం జరిగింది గవర్నమెంట్ లో అనేది. కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అలాంటి ఫేక్ అన్నమాట అదంతా కూడా. ఇక్కడ ఏంటంటే హానెస్టీ, ఎఫర్ట్ బేస్డ్ అనమాట. మీరు ఎంత కష్టపడితే అంత సక్సెస్ సంపాదించవచ్చు, ఎంత కష్టపడితే అంత సంపాదించవచ్చు, ఇక్కడ అంత సక్సెస్ అవ్వచ్చు. ఏంటి చూడండి, ఏ అనే క్యాండిడేట్ మీరు ఇక్కడ చూడండి, హౌ మచ్ కెన్ యూ ఎర్న్. ఏ అనే క్యాండిడేట్ ఒక్క క్యాండిడేట్ ని గ్రో చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క క్యాండిడేట్ ని 1 lakh ఎలా సంపాదించాలో నేర్పించాడు. అతని ఇన్కమ్ వచ్చేసి పర్ యానం సంవత్సరానికి 8 lakhs ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఒక్కరికి హెల్ప్ చేసిండు, నేర్పించాడు, సూపర్. కానీ మీరు ఆలోచించవచ్చు, ఇక్కడ ఒక కొడుకు ఉంటే 8 lakhs వస్తుంది అని అర్థం. సపోజ్ చెప్తున్నాను, బి అనే క్యాండిడేట్ 3 క్యాండిడేట్స్ ని డెవలప్ చేశాడు, అంటే 3 కపుల్స్ ని డెవలప్ చేశాడు అన్నప్పుడు అంటే వర్క్ ఎక్కువ చేసినట్లే కదా, హెల్ప్ చేశాడు. 3 కూడా 1 lakh ఎలా రావాలో నేర్పించగలిగాడు అన్నట్టు. ఆయన బి అనే క్యాండిడేట్ యొక్క ఇన్కమ్ 25 lakhs పర్ యానం. ఫౌండర్ ఎమరాల్డ్ అంటారు అనమాట. ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్, మన యొక్క అసోసియేషన్ లో అలాంటి పీపుల్ ఉన్నారు. ఓకే, ఎస్. అండ్ మరి సి అనే క్యాండిడేట్ ఇంకొంచెం వర్క్ డ్రీమర్ అనుకోండి, వర్క్ ప్యాషన్, చాలా కష్టపడి సూపర్. అతను 6 couple కి హెల్ప్ చేశాడు, వాళ్ళని కూడా ఫ్రీ చేశాడు. అంటే ఎక్కువ వర్క్ చేయడం ద్వారా 64 lakhs పర్ యానం. ఫ్రెండ్స్, మరి 12 people కి హెల్ప్ చేస్తే నష్టమా సార్ అని మీరు క్వశ్చన్ అడగవచ్చు. షూర్ ఫ్రెండ్స్, 1.5 crore వస్తుంది అప్పుడు. దిస్ ఈస్ ద ఓకే, అది మీ యొక్క విజన్ అన్నమాట. కాబట్టి అలాంటిది నమ్మడం కాదు, ఇక్కడ ఎంత కష్టపడితే అంత సక్సెస్ ఉంటుంది అనడానికి ఇది ఛాన్స్ ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ స్టైల్లో ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లైఫ్. జీవితంలో లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అంటారు. జీవితం అనేది ఒక అవకాశం ఫ్రెండ్స్. మంచి అనేది మీ ముందుకు వచ్చిందంటేనే దాన్ని మళ్ళీ రాదంటారు చూడండి. కాబట్టి మీరు మిమ్మల్ని ఎవరిని ఇన్వైట్ చేశారో ఎవరనేది చూడడం కాదు. ఇక్కడ ఈ సక్సెస్ జర్నీ మెంటార్స్ లో డిఫరెంట్ ప్రొఫెషన్స్ అన్నాం కదా. సో అలాంటివి అందరినీ తెలుసుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి పర్సన్ తో కూర్చొని నెక్స్ట్ నేను ఏం చేస్తే బాగుంటుంది, డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. అండ్ తెలుసుకోవడం ద్వారా అండ్ ఏదైతే ఐడెంటిఫై వాల్యూస్, మీ డ్రీమ్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసి మీకు రైట్ డ్రీమ్స్ ఉన్నాయంటే దిస్ ఈస్ రైట్ ప్లాట్ఫామ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే, అండ్ yes, this is my presentation. Thank you my mentor, and thank you my friends. Thank you very much, and back to host Mr. Nagendra. Yes sir, thank you sir, thank you very much. So wow, super excellent presentation andi. So once again sir ko okkasari big round of applause. Super presentation unnaru kada sir. Yes, ఎవరైతే వచ్చారో న్యూ మెంబర్స్, న్యూ పార్ట్నర్స్, సో వాళ్ళు మీరు ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చారో వాళ్ళని దీని గురించి అడగండి. చాలా ఇంకా డీటెయిల్గా వస్తుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్ సూపర్ రైట్ అండి. మీరు ఏదైతే చేయదలుచుకున్నారో, సో చాలా దీని తర్వాత కూడా మీరు చాలా వినుండొచ్చు. ఎంబే అనేటువంటిది, సో నేను పూర్వం చేశాను, చాలా ఇచ్చేసాను, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. సో ఎవరు చేశారు అనేది కాదండి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ సినారియోకి మీరే డెవలప్మెంట్ అవ్వడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో సూపర్ అండి. సో మరి ఈ సార్ చెప్పినట్టు ఇది ఎట్లా ఉపయోగపడుతుంది ఏంటంటే, ఇట్లా చాలా మంది చేశారా, సో ఎంతమంది చేస్తున్నారు, సో ఎవరెవరు ఎట్లా సార్ చెప్పారు ఇన్కమ్ లెవెల్స్ అనేటువంటిది, మన పిన్ లెవెల్స్ అనేటువంటి చెప్పారు. సో ఆ పిన్ లెవెల్స్ ఎవరెవరు ఉన్నారనేటువంటిది, ఎంత బాగా అవుతుంది మన ఆపర్చునిటీ అనేటువంటిది మీరు చూడొచ్చు ప్రీవియస్. సో దీంట్లో ఏంటంటే సార్ ఇందాక స్లైడ్లో చూపించినట్టు 3, 6, 9, 12%. సో వీళ్ళని ఏంటంటే బేసిక్ ఫౌండేషన్ పిన్స్ అంటాము. సో వన్స్ అరౌండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ 369% అండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో 15 and 18% అనమాట. సో 15-18% వచ్చేటప్పటికి వీళ్ళని బ్రాంజ్ పిన్స్ అంటాము. సో వీళ్ళు వచ్చేటప్పటికి అంటే ఆల్రెడీ చిన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతుంది. మీకు సార్ చెప్పారు, ప్రీవియస్ చెప్పారు కదా ఎవరైతే సార్, సిఎస్ఐ, బీబీఐ, బిఎఫ్ఐ అనేది.
సో ఇక్కడ నుంచి ఇన్కమ్ లెవెల్ అనేటువంటిది డబల్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకు వస్తుంది అనమాట. సో లీడర్షిప్ స్టార్ట్స్ అవుతుంది. సో ఎవరైతే 15 and 18% ఉన్నారో వాళ్ళు జూమ్లో ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. సో అన్మ్యూట్ చేస్తాము వాళ్ళు. సో మీ లొకేషన్ అండ్ నేమ్. సో తాతాజీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మమత, హోమ్ మేకర్. ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. నా పేరు తాతాజీ అండి. నేను గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. మా మిస్సెస్ తో కలిసి బిజినెస్ ని పార్ట్ టైం గా బిల్డ్ చేస్తున్నాం. కొత్త వాళ్ళకి మేము ఇచ్చే ఒకటే అండి స్టేట్మెంట్, ఇది మేము చేయగలిగితే మీరు కూడా చేయవచ్చు. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. సూపర్ సార్. వన్స్ అగైన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 21% అండి. 21% ఏంటంటే ఈ దీంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, ఈ ఆపర్చునిటీలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రీమ్ పిన్ కింద అనుకుంటాం మేము అందరం కూడా. సో వీళ్ళు సో 21% ఎవరైతే ఉన్నారో ఒకసారి జూమ్లో హ్యాండ్ రేస్ చేయండి. సో ఎవరు? సిల్వర్స్, ప్లీజ్ రైజ్ ద హ్యాండ్స్ ఇన్ జూమ్. సో స్ట్రిక్ట్లీ మీరు ఏంటంటే లొకేషన్, నేమ్, ప్రొఫెషన్ అండ్ లొకేషన్. సార్ లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు. ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. నా పేరు లక్ష్మీనారాయణ. నేను గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. సో మా మిస్సెస్ తో కలిసి బిజినెస్ ని ప్యాషన్ గా బిల్డ్ చేస్తున్నాను ఫ్రమ్ నల్గొండ. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ లావణ్య రాజ్ కుమార్ గారు. లావణ్య రాజ్ కుమార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్. నా పేరు లావణ్య, హౌస్ వైఫ్. థ్యాంక్ యూ సార్. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ రాజ్ కుమార్ ఫ్రమ్ ఎన్టీపీసీ. నేను ఒక రెప్యూటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేసేవాడిని. నేను ఈ బిజినెస్ ను పార్ట్ టైమ్ గా బిల్డ్ చేశాను. ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం బిల్డ్ చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. యా సార్. వన్స్ అగైన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. సిల్వర్స్. సో సార్ కంటిన్యూ సార్. సారీ. Yes, friends. Good evening. This is myself, Ramesh, government servant in School of Education. My wife, Hemalata. So, friends, ఇది చిన్న స్మాల్ స్టేట్మెంట్ ఏంటంటే, ఒకటే ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ చేయబట్టుకొని వాళ్ళతో పాటు జర్నీ చేస్తే యూ విల్ గెట్ సక్సెస్ ఫ్రెండ్స్. కాపీ కొడితే చాలు అతను చెప్పింది, అతను చేసే వర్క్ ని. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ అండి. హేమలత, బిజినెస్ ఉమెన్. ఓకే అండి. Once again, big round of applause for Silvers. So, next ఈ సిల్వర్ పిన్ అంటే 10 lakhs టర్న్ ఓవర్ చేస్తే సిల్వర్ అంటారు. ఈ 10 lakhs టర్న్ ఓవర్ ని 3 months కంటిన్యూగా చేస్తే గోల్డ్స్ అంటారు అనమాట, గోల్డ్ ప్రొడ్యూసర్స్. సో గోల్డ్ ప్రొడ్యూసర్స్ వన్స్ రైజ్ హ్యాండ్ ఇన్ జూమ్. సురేష్ భాషని సార్. సురేష్ భాషని గారు చెప్పండి. Good evening to all of you. This is Suresh Babu, working for a bank. Thank you, and back to host. Okay, right. Next. క్రెడిట్ కార్డు పువ్వులలో పెట్టి
లక్ష్మీనారాయణ వై. లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్. ఎస్, ఓకే సార్. ఎస్, ఈ 10 lakhs టర్న్ ఓవర్ని ఏదైతే 6 months చేస్తారో వాళ్ళని ప్లాటినం అంటారు. అండ్ నెక్స్ట్ అదే 12 months చేస్తే కనుక ఫౌండర్ ప్లాటినమ్స్ అంటారు అనమాట అండి. వీళ్ళు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా ఆల్రెడీ వెళ్ళి ఉన్నారు. సో గ్రోయింగ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పచ్చు. సో ప్లాటినమ్స్ అండ్ ఫౌండర్ ప్లాటినమ్స్. ఎస్, డిఎం శ్యామ్ గారు అన్మ్యూట్ సార్. యా, గుడ్ ఈవినింగ్ అండి. మై సెల్ఫ్ అబ్దుల్ మజీద్ అండి. నేను ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ చేస్తున్నా, పార్ట్ టైమ్ లో బిజినెస్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ రమేష్ అండ్ హేమా కోలా గారికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. దే హ్యాడ్ గివెన్ ఏ ఎక్సలెంట్ ప్రజెంటేషన్. సో ఫ్రెండ్, నేను జాబ్ చేస్తున్నా, జాబ్తో పాటు పార్ట్ టైమ్ లో బిజినెస్ చేస్తున్నా. ఇక్కడ ఎవరైతే వచ్చినారో ఈరోజు అటెండ్ అయినారో ఫస్ట్ మీరు ఒక 45 minutes లో మోర్ ఇన్ఫర్మేషన్ యూ కాంట్ గెట్ అనమాట. సో మీరు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేసినారో అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, సిట్ విత్ హిమ్ అండ్ టేక్ ద మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్, బికాస్ ఫ్యూచర్ ఈజ్ ఆసమ్. ఎందుకంటే ఈ కామర్స్ అనేది ఫ్యూచర్ లో చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి విష్ యూ ఆల్ ద బెస్ట్, టేక్ ఎ వైజ్ డెసిషన్. థ్యాంక్ యూ. బ్యాక్ టు మై హోస్ట్. రమా శ్రీనివాసులు గౌడ్ సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. రమాదేవి, బిజినెస్ ఉమెన్. బిజినెస్ అంటే మెయిన్ గా ఒకటి చెప్తానండి. మనం సముద్రం దగ్గర నిలబడినప్పుడు ఆ కెరటాలు మన దగ్గరకు వస్తాయి అనమాట. అప్పుడు చూసి సముద్రం చాలా చిన్నదని అనుకుంటే పొరపాటు. ఇది కూడా అంతే అనమాట. చాలా పెద్ద సముద్రం కంటే చాలా పెద్ద బిజినెస్. అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ టు శ్రీనివాసులు సార్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు శ్రీనివాసులు. మా మిస్సెస్ శ్రీలక్ష్మితో కలిసి బిజినెస్ బిల్డ్ చేస్తున్నా. నేను ఒక ట్రెడిషనల్ బిజినెస్ పర్సన్ని. ఇక్కడ ఈ బిజినెస్ లో ప్రొడక్ట్ బేస్డ్ మనం ప్రొడక్ట్ వాడుతూ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుతుండాలి. వాడుతూ మనము వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ట్రెడిషనల్ బిజినెస్ కి దీనికి కంప్లీట్ గా క్వైట్ ఆపోజిట్ ఉంటుందండి. ట్రెడిషనల్ బిజినెస్ లో మనకి ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు. ఇక్కడ మనకు చాలా మంది హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. సిస్టమ్ ఉంటుంది, మనకి ఇక్కడ ట్రైనింగ్స్ ఉంటాయి. రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ చేస్తూ అప్లైన్ తో మనం రెగ్యులర్ గా కౌన్సిలింగ్ లో ఉంటూ మనం బిజినెస్ ని గ్రో చేసుకోవచ్చు. 2 years కనుక ఇక్కడ మీరు కన్సిస్టెన్స్ గా ఉండగలిగితే మీ బిజినెస్ ఖచ్చితంగా ఒక మంచి లెవెల్లో ఉంటారు మీరు. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. సార్, ఓకే, టోటల్ ప్లాటినం అండ్ ఫౌండర్ ప్లాటినమ్స్ వన్స్ అగైన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. సో నెక్స్ట్ ఇప్పుడు 3 ప్లాటినం ఆర్గనైజేషన్స్ ఎవరైతే బిల్డ్ చేస్తారో వాళ్ళని ఎమరాల్స్ అంటారు. అదే 12 months చేస్తే కనుక వాళ్ళని ఫౌండర్ ఎమరాల్స్ అంటారు. లక్కీలీ వీళ్ళు మన ఈ మీటింగ్లో చూస్తున్నాం అనమాట మనం. సో సార్, ప్లీజ్ రైజ్ హ్యాండ్స్ ఇన్ జూమ్ సార్. సో బాలీశ్వరయ్య సార్. Yes, Nagendra. So, good evening. Good evening all. My name is Balishwaraya Andi. నేను X Bank employee. So, ఈరోజు వండర్ఫుల్ presentation, very professional presentation given by Ramesh and Hema గారికి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. సో అండ్ న్యూ కొత్తగా వచ్చిన వాళ్ళు మీ అందరికి వెల్కమ్ చెప్తున్నామండి. సింపుల్గా ఈ బిజినెస్ ఏంటంటే మీ అన్ప్రొడక్టివ్ అవర్స్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తూ రండి. టైమ్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ ద వరల్డ్ అనమాట. అంటే మీ లైఫ్లో కూడా టైం అనేది చాలా విలువైంది.
సో ఆ విలువైనది అంటే మనం ఈ బిజినెస్ ద్వారానే బ్యాక్ తెచ్చుకోగలుగుతాం అంటే టైంని. బై బ్యాక్ యువర్ టైం. సో మీ ఇందాక ప్లాన్లో చెప్పారు కదా, సో అందుకని ఏంటంటే రాబోయే కాలంలో టైం విలువ చాలా తెలుస్తుంది. సో కొంతమంది యంగ్ జనరేషన్, యంగ్ పీపుల్ కూడా ఉండొచ్చు, టైం అంటే ఏంది, టైంని ఎట్లా ఇన్వెస్ట్ చేయాలా ప్రాపర్గా. సో ఈరోజు ప్రపంచంలో రిచెస్ట్ పీపుల్ అందరూ మనీతో పాటు టైంని ఎక్కువ ఇన్వెస్ట్ చేసినారండి. సో అందుకని ప్రాపర్గా ఈ బిజినెస్ చేయడం నేర్చుకొని చేయండి. మీ కోచ్తో కూర్చోండి, ఎవరైతే మీరు పిలిచాలి ఈరోజు, మీ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే మీ కలీగ్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, వాళ్ళతో కూర్చోండి, ఒకటికి 2 సార్లు తెలుసుకోండి, బిజినెస్ స్టార్ట్ చేయండి. ఒక 2 to 3 hours పర్ డే ఇన్వెస్ట్ చేయండి. ఒక 6 to 12 months మీరు మంచి సక్సెస్ చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్. సో జంగే సార్. హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు జంగయ్య. నేను బిల్డింగ్ కాంట్రాక్టర్ని. నాకేంద్ర సూపర్. ఫస్ట్ టైం కనుక కొద్దిగా మిస్ మ్యాచ్ అయింది, నో ప్రాబ్లం. నువ్వు కొత్త కనుక వాళ్ళు ఏమనుకోరు నాకు తెలిసి. నా పేరు జంగయ్య, నేను మా మిస్సెస్ మనీ. నేను వచ్చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేవాడిని. 11 years నుంచి త్రూ దిస్ బిజినెస్ నేను బిల్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఇందాకైతే రమేష్ అండ్ హేమ ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్, నాకు తెలిసి అయితే అద్భుతంగా ప్లాన్ చెప్పిండు. అర్థం కాకపోవడానికి అయితే ఏం లేదు, షాప్ మార్చడమే. ఇక ఎంత బాగా చెప్పినా కానీ చెప్పడంలో లేదు, మనం చేయడంలో ఉంటది. ఇప్పుడు టీచర్ ఒకడేనండి, ఇప్పుడు ఆయన గవర్నమెంట్ టీచర్, ఆయన 20 సంవత్సరాల నుంచి చేసి ఇది పార్ట్ టైం చేస్తున్నంటే మీకు అర్థమై ఉండాలి అతను ఎందుకు చేస్తుండో, మనం ఎందుకు చేయకూడదు అని. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు ఎన్న వాళ్ళందరూ చేసే వాళ్ళందరూ గొప్ప వాళ్ళు ఎందుకు కాలేదని మీకు క్వశ్చన్ రావచ్చు. మన టీచర్ ఒకటే చెప్తాడు, క్లాస్ రూమ్ లో ఒక 40 మంది ఉంటారు పిల్లలు, కానీ 40 మంది ఫస్ట్ క్లాస్ లో రారండి. డిసైడ్ అయ్యేవాడే ఫస్ట్ క్లాస్ వస్తారు. ఇక్కడము అంతే. ఈ ప్లాన్ విని ఎవడైతే డిసైడ్ అవుతారో వాళ్ళే విన్ కాగలుగుతారు అంతే తప్ప విన్న వాళ్ళందరూ విన్ కావాలని రూల్ లేదు, చేసే వాళ్ళందరూ విన్ కావాలని రూల్ లేదు. మరి ఎవరు విన్ అవుతారు? డ్రీమ్స్. ఎవరికైతే డ్రీమ్స్ బిగ్ డ్రీమ్స్ ఉంటాయో వాళ్ళే విన్ అవుతారు. ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటాయి, మీరు వాడండి. వాడకపోతే మీకు నచ్చకపోతే కంపెనీ రిటర్న్ తీసుకొని డబ్బులు ఇస్తుంది. కాకపోతే ఈ కరోనా వచ్చేసిన తర్వాత మనకు చాలా పాఠాలు నేర్పించింది. నాకు తెలిసి ఈ కరోనా సిచ్యువేషన్ లో చాలా మందికి కాస్ట్ కటింగ్ అవుతుంది జాబ్ చేసే వాళ్ళకి. అంటే ఇప్పుడు 50% శాలరీ తీసుకుంటారు చాలా మంది, అయినా రియలైజ్ కాకపోతే కర్మ, దానికి ఏం చెప్పలేం. ఈ సిచ్యువేషన్ లో డిసైడ్ కానీ అని చెప్తుంది, మనం డిసైడ్ కాలేకపోతున్నది మన ప్రాబ్లం. దాంతో పాటుగా పెద్ద ఇండస్ట్రియల్ చేసిన వాళ్ళు, కొన్ని కోట్ల పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఈ రోజు లాస్ అయిపోయారు. అంటే ఏంటంటే సిచ్యువేషన్ అనేది మనం సిచ్యువేషన్ బట్టి మారాలండి. ఇప్పుడు మన దగ్గరకు ఒక అవకాశం వచ్చింది, ఇక్కడ చేసేది ఏంటి చెప్పండి. ఇక్కడ ఇప్పుడు సెలబ్రిటీస్ కి ఆల్టర్నేట్ ఇన్కమ్ ఉన్నప్పుడు మనకి ఎందుకు ఉండకూడదు ఆల్టర్నేట్ ఇన్కమ్? అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఎక్స్ట్రా ఇన్కమ్ ఎందుకు ఉండాలనే దానికి కరోనా సిచ్యువేషన్ మీకు ఎగ్జాంపుల్. దాంతో పాటుగా మీరు చూడండి, ఎప్పుడైనా సరే మంచినీళ్ళ బావిలో కలువ మొక్కలు రావండి, మురికి గుంటలోనే కలువ మొక్కలు వస్తాయి. కానీ కలువ మొక్కలను తీసుకెళ్లి పూజ కాడ పెడతారు, దేవుడి దగ్గర పెడతారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే కంఫర్ట్ లో ఉన్నవాడు లైఫ్ లో విన్ కాడండి. ఏదైతే ప్రాబ్లంలో ఉన్నోడే ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, 100% విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంతవరకు ఎప్పుడైనా హిస్టరీలో విన్ అయిన వాళ్ళందరూ ప్రాబ్లమ్స్ నుంచి విన్ అయిన వాళ్ళే. కానీ మనం ఏం చేస్తున్నాం, ప్రాబ్లమ్ ని షాక్ చేసుకొని మనం ప్రాబ్లమ్ ని షాక్ చేసుకొని మనం 1 minute. హలో, అంటే ఓకే సార్ ఫోన్ చేస్తుండే. సార్ లేరు, శ్రీనివాస్ సార్ నాట్ అవైలబుల్. ఏంటంటే అంటే ఏదైనా సరే కంఫర్ట్ లో ఉన్న వాళ్ళు లైఫ్ లో విన్ అయ్యే ఛాన్స్ తక్కువ అండి. అందుకని ఇక్కడ చేయాల్సింది ఏం లేదు. ఇప్పుడు మనకు వచ్చేసి మన దగ్గర ప్రొడక్ట్ కానీ ఆఫర్ కానీ ఇప్పుడు 15th వరకు ఆఫర్ ఉంది. నాకు తెలిసి మీరు ఒకవేళ 100 PV కొంటే కనుక మీకు 1600 వరకు రావచ్చు నాకు తెలిసి లాభం. అందుకని 15th వరకు మాక్సిమం మీరు ప్లాన్ చేయండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది పిన్ ఏదైతుందో మీరు ఇన్కంప్లీట్ కాకుండా కంప్లీట్ చేసుకోండి. 1 minute అండి, సార్ ఫోన్ చేస్తున్నాం, మళ్ళీ మీకు కాల్ చేస్తా. ఒకవేళ సార్ వస్తలే ఏమన్నా తీసుకుంటా. ఓకే సార్, అవైలబుల్ లేడు. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో లెట్ us give the big round of applause once again. సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, న్యూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విన్నారు. సో రికగ్నిషన్ లెవెల్స్ని చూశారు. ఒకటండి కొత్త వాళ్ళకి, సో బయట రికగ్నిషన్ అనేటువంటిది మనం ఏంటంటే డబ్బులు పెట్టి వస్తుందండి. ఇక్కడైతే చూశారు కదా, సో పని చేసిన దానికి వచ్చింది.
సో పనిచేసే రికగ్నిషన్ అనేటువంటిది ఐ థింక్ సో ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో మేమందరం కూడా సార్ మాటలు సార్ని ఇన్స్పిరేషన్ తీసుకుని మేము చేస్తున్నాము. సో మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉండే కూడా బయట వేరే వాళ్ళని అడగద్దు. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి సిస్టంలో. సో మీకు అదేనటువంటిది క్లారిటీ అనేటువంటిది ఇస్తారు. ఓకే సార్. ఎస్ సార్. ఓకే, ఇంతటితో ఈ సెక్షన్ కంప్లీటెడ్ అండి. థ్యాంక్ యూ. గో టు ద హోమ్, బ్యాక్. Stay home, safe home. Okay? Yes, sir.